ప్రతి పేదవాడు ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ లో రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలోనే అధిక సామర్థ్యంతో ఫ్రేయర్ ఎనర్జీ సంస్థ సోలార్ ఎనర్జీని అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడి ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో పాలన సాగిస్తున్నారని తెలిపారు. సోలార్ ఎనర్జీలో నిరంతరాయంగా విద్యుత్ అందించే ఏకైక సంస్థ ఫ్రేయర్ ఎనర్జీ సంస్థ అని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు పవన విద్యుత్, సోలార్ విద్యుత్తోనే కాలుష్యాన్ని అరికట్టవచ్చని అన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజల జీవన పరిణామం మెరుగుపడిందని తెలిపారు. ప్రతి ఇంట్లో ఫ్యాను, ఏసీ, ఫ్రిడ్జ్ తదితర వస్తువులు సర్వసాధారణమయ్యాయని అన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు పేద ప్రజలకు పెను భారంగా మారిందని అన్నారు. 10,000, 12,000 విద్యుత్ బిల్లులు చెల్లించే వినియోగదారులు సోలార్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా కేవలం 3,000కు విద్యుత్ బిల్లులు తగ్గించవచ్చునని అన్నారు. ఈ సోలార్ ఎనర్జీ ప్లాంట్ వల్ల రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా మాదిరిగానే మేడ్ ఇన్ ఆంధ్రాను ప్రోత్సహించాలని తెలిపారు.
స్టాండ్ తేలేదు. ఇది డెలికేట్ అబ్బా అది అబ్బబ్బబ్బా సాక్షి నేను ఫోన్ చేసి తిరుగునా बात कर सकता हूँ इसमें इंग्लिश इज़ फाइन ओके सो थैंक्स एवरीवन फॉर कमिंग एंड थैंक यू टू MLA Garu for joining us on this very important occasion. The things that I would like to emphasize are, I think from a customer standpoint, solar is a no-brainer. It's an outright savings. The return on investment is more than 30%. The payback period is less than 4 years. And then for 25 years, you have free electricity. The government is promoting this. We are the largest residential solar company in Andhra Pradesh today. We are the second largest in India. This is a very important market for us. This is our third solar experience center that we have opened up in this state. And we have a very large team. And for us, this is we see a lot of momentum. And on top of this, we're also seeing the government, whether it's the Andhra Pradesh government, is continuously improving the policy to make it easier for the customers to take solar, to make it easier for the customer to switch on the solar system. Loans are available for clients. అందరికీ నమస్కారము. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. సార్ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఆయన చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ గురించి. సో ఫ్రేయర్ ఎనర్జీ ఇప్పుడు 11వ సంవత్సరం పూర్తి చేస్తుంది సోలార్ ఇండస్ట్రీలో ఉండబడి. ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ మాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచే. అది కూడా రూరల్ ప్రాజెక్టు. మనకు ట్రైబల్ బెల్ట్స్, పాడేరు, అరకు వ్యాలీలో మనము డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ అని ఒక చిన్న డీసెంట్రలైజ్డ్ గ్రిడ్స్ పెట్టామన్నమాట విలేజ్ ఎలక్ట్రిఫికేషన్ కోసము. దాని తర్వాత చాలా సంవత్సరాలు గవర్నమెంట్కి కూడా ఇక్కడ ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్ గవర్నమెంట్స్కి, ప్రభుత్వాలకు కూడా మేము సోలార్ సిస్టమ్ పెట్టాము. ఇప్పుడు మాట్లాడితే PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంటే ఆ యోజన కింద
సబ్సిడీ అనేది ప్రతి ఇంటికి అందిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అక్కడ కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్ల నుంచి 78,000 వరకు సేవింగ్స్ ఉంటాయి కస్టమర్కి. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్స్లోకి డైరెక్ట్గా ప్రాసెస్ అవుతుంది. సార్ చెప్పినట్టు ఈరోజు ఆ అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి ప్రేయర్ ఎనర్జీ డైరెక్ట్గా లోన్స్ కూడా, ఇన్స్టెంట్ లోన్స్ కూడా అందజేస్తున్నారు కస్టమర్స్కి. అంటే ఇబ్బంది లేకుండా కరెంటు బిల్లు కట్టుకునే బదులు ఈఎంఐ కట్టుకొని అలా వాళ్ళు ఓనర్షిప్ చేసుకోవచ్చు అనమాట సోలార్ సిస్టమ్స్కి. అవన్నీ కాకుండా కూడా ఈ మార్కెట్లో ఒకటి సర్వీస్ అనేది చాలా ముఖ్యము, ప్లస్ క్వాలిటీ, రిలయబిలిటీ, సేఫ్టీ ఆస్పెక్ట్స్లో మనం ఆలోచిస్తే ప్రేయర్ ఎనర్జీ అనేది ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అనమాట మార్కెట్లో. అంటే దానికంటే కింద కాంప్రమైజ్ అవ్వేది లేదనమాట క్వాలిటీలో. ఎందుకంటే ఇది ఇంట్లో పెట్టుకుంటాము, అది కరెంట్కి సంబంధించిన సిస్టము, సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైపోతుంది. సో మేము ఆల్ యాంగిల్స్ నుంచి, అంటే లైట్నింగ్ అరెస్టర్, అంటే విండ్ స్పీడ్స్కి డిజైన్ అనమాట. మనం చాలా లొకేషన్స్లో గాలి ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టు మేము స్ట్రక్చర్ డిజైన్ చేస్తాము. తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ ప్యానెల్స్ వాడతాము. జనరేషన్ వచ్చి 25 ఇయర్స్ అనమాట. ఒకసారి మనం సిస్టమ్ పెట్టుకుంటే 25 ఏళ్ళు మనకు పెట్టక్కర్లేదు పవర్ బిల్స్. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రేయర్ ఎనర్జీ ఫౌండర్ సౌరభ్ గారు ఇక్కడ ఉన్నారు, అలాగే కో ఫౌండర్ రాధిక గారు ఇక్కడ ఉన్నారు. వారి సారథ్యంలో ఇవాళ భారతదేశంలోనే అధిక సామర్థ్యంతో సౌర విద్యుత్తుని ప్రతి ఇంటికి అందించాలని లక్ష్యంలో ఏర్పడిన సంస్థ, ఇవాళ లీడింగ్ సంస్థ. ఏదైతే ప్రధానమంత్రి గారి ఆశయం, ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా కరెంట్ అందాలనేది ఆయన లక్ష్యం. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అయితే ఏనాడో సంస్కరణ తీసుకొచ్చి విద్యుత్ రంగంలో భారీగా సంస్కరణ తెచ్చి అవాంతరాలు లేని నిరంతరం విద్యుత్ అందేలాగాను, క్వాలిటీ విద్యుత్ అందేలాగా చేయటం, సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండాలి, ధరలు తగ్గేదానికోసం సౌర విద్యుత్తుని, పవన విద్యుత్తుని వారు ఏనాడు ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇవాళ రాయలసీమలో చాలా పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. దానికి మించి ఇంటింటికి అనేది ఇవాళ ప్రధానమంత్రి గారి ఆలోచన విధానంలో ఇంటింటికి సబ్సిడీ మీద కరెంట్ అందాలి, మిగిలిన కరెంటు విద్యుత్ సంస్థలకు ఇచ్చి వాడు ఇంకా కొంత లాభసాటిగా ఉండేలాగా చేయాలనేది. దానివల్ల ఇవాళ ప్రోత్సాహిస్తుంది, ప్రభుత్వం కూడా ప్రోత్సాహిస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీని ఉపయోగించుకొని ప్రతి పేదవాడు కట్టే ప్రతి ఇంటికి కూడా ఇంటికి సరిపడా కూడా కరెంటు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంలో ఈ సంస్థ ఏర్పాటైంది. వీరు అత్యాధునిక పరికరాలు, వాళ్ళ ఒకప్పుడు రేట్లు ఎక్కువ ఉండేవి, ఈ సౌర పలకాల రేట్లు ఎక్కువ ఉండేవి, ఇవాళ తగ్గుతూ ఉన్నాయి. రాబోయే జనరేషన్లో బొగ్గు ఆధారితం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. బొగ్గు ఆధారిత పరిశ్రమలు తగ్గిపోయి కాలుష్యాన్ని తగ్గిపోయేదానికోసం కార్యాచరణలో ముందుకు సాగబోతున్నాం. దాంట్లో స్టోరేజ్ పవర్ స్టోరేజ్ అనేది ప్రధానమైన సమస్య. దానివైపు కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. ఇవాళ మనకు రాయలసీమలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి, పవన విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి బొగ్గు కొరత ఏర్పడుతుంది, బొగ్గు వల్ల కాలుష్యం ఉంటుంది, దాన్ని తగ్గించాలని, పూర్తిగా తగ్గించాలని. అందువల్ల ఎక్కడికక్కడే లోకలైజ్డ్ అవ్వాలని వ్యవసాయ రంగంలో సోలార్ను ప్రోత్సహిస్తూ ఉన్నాం. గ్రామీణ అవసరాలకు సరిపడా కూడా ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సోలార్ పవర్ తయారు చేసుకొని గ్రిడ్కి అనుసంధానం చేయాలనే లక్ష్యంలో మనం ముందుకెళ్తున్నాం. ఇవాళ ప్రేయర్ ఎనర్జీ లీడింగ్ రూప్ టాప్ సోలార్ కంపెనీ ఇవాళ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి, కానీ అనుకున్నంత ప్రోత్సాహం రాలా. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. మ్యాక్సిమం మనందరం కూడా వాడుకుంటే రేట్లు తగ్గిపోతాయి, బిల్లుల భారం తగ్గిపోద్ది. రాబోయే ఎప్పుడైతే పవర్ సప్లై పెరుగుతుందో ధరలు తగ్గాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విద్యుత్ శక్తి రేట్లు టారిఫ్లు తగ్గాలనే లక్ష్యంలో ఇదొక భాగం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ప్రేయర్ ఎనర్జీ సర్వీస్ మెయిన్, ఎక్కడైనా సరే సర్వీస్ మెయిన్. ఇన్వర్టర్లు కానీ అవన్నీ కూడా ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రిడ్కి అనుసంధానం అయినప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమిస్తూ ముందుకెళ్ళాలంటే సర్వీస్, ఏ సంస్థ అయినా ఎక్కడైతే సర్వీస్ ఇస్తారో ఆ సంస్థ వెళ్తుంది, చక్కగా నడుస్తుంది. ఎందుకంటే ఇవాళ కాలం మారింది. చిన్న సామాన్యుడి ఇంట్లో కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, ఎయిర్ కూలర్, ఏసీ పెట్టుకునే దశకు వచ్చాము మనం కూడా. ఇవాళ టిట్కో ఇళ్ళకి వెళ్తే ఏసీలు ఉంటా ఉన్నాయి, వ్యాంబే ఇళ్ళకి వెళ్తే ఏసీలు ఉంటా ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉంటా ఉన్నాయి. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడతా ఉంది, కానీ వాళ్ళకి అందుబాటులో ఉన్న జీవన ప్రమాణాలు మెరుగుపడటం కోసం ఖర్చులు తగ్గాలి. ఖర్చులు తగ్గడం అంటే కరెంటు బిల్లు కూడా ఒక పన్నేతర దాంట్లో కరెంటు కూడా ఒక భాగం అయిపోతుంది. దాన్ని కూడా ఒక సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇవాళ రాజమహేంద్రవరంలో ప్రేయర్ ఎనర్జీ కంపెనీ వారి శాఖను ప్రారంభించారు.
వాళ్ళు భారతదేశంలో అత్యంత స్థానంలోని సంస్థ ప్రవర్తమానం అవటమే కాదు, ఎక్కువ సర్వీస్ ఇచ్చే క్యాడర్ కూడా అవసరం, మీకు సిబ్బంది కూడా అవసరం. సర్వే చేయటం, ఎంకరేజ్ చేయటం, ఇంటింటికి వెళ్ళటం, ప్రోత్సహించేలాగా చేయటం. ఇవాళ చాలా పెట్టుకున్న వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అనుభవం చెబుతున్నారు. 10-12 వేలు బిల్లు వచ్చే వాళ్ళకి 3 వేలకు తగ్గిపోయిందని చెప్పి చాలా చోట్ల పెట్టుకున్న వాళ్ళ అనుభవం మనకి మన కూడా ప్రోత్సహించేలాగా ఉంటుంది. దాన్ని ప్రోత్సహించమని సోలార్ ప్యానల్స్ ధరలు తగ్గినాయి, సోలార్ ప్యానల్స్ ధరలు తగ్గినాయి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా సోలార్ పవర్స్ ఈ ప్యానల్స్ చేసే కేంద్రం అవుతుంది. రాయలసీమలో శ్రీ సిటీలోని ఇక్కడ కూడా ఎక్కువ ప్యానల్స్ తయారు చేయాలని, దానివల్ల ఉపాధిలో వస్తుంది మన పిల్లలకి. ఇవాళ మన ట్రైబల్ ఏరియా పిల్లలు రంపచోడవరం ఏరియాలో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇవాళ శ్రీ సిటీలో ఈ ప్యానల్స్ తయారు చేసే దాంట్లో ఉద్యోగాలు పొందారు, ట్రైబల్ పిల్లలు కూడా. అలాగే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మేడ్ ఇన్ ఇండియా లాగా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయిన వస్తువులు మనం ఉపయోగించుకునేలాగా ఉండాలి. అందుకని ఎక్కువ స్థానికంగా ప్రభుత్వేతర అవసరమైనవన్నీ కూడా బట్టలు కావచ్చు, వస్తువులు కావచ్చు, రాష్ట్రంలో తయారైనటువంటి జిఎస్టీ మనకు లాభం వస్తుంది. రాష్ట్రానికి జిఎస్టీ లాభం మనకు తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కనుక మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ని ప్రోత్సహిద్దాం. దానిలో భాగంగానే ఇంటింటికి సోలార్ రాబోయే రోజుల్లో ఎక్కడ చూసినా సోలార్ టాప్ మేము చేసాం, కొన్ని దేశాల్లో చూసాం. ఎక్కడ చూసినా సోలార్ ట్యాప్సే ఉంటాయి. సోలార్ ట్యాప్ తోటే పవర్ ఉపయోగిస్తూ ఉన్నారు. మనమే కొంచెం వెనకబడ్డాం. మనకి అడ్వాంటేజ్ క్లైమేట్, ఎండలు ఎక్కువ, వెలుతురు ఎక్కువ. వెలుతురు తగ్గే రోజు చాలా తక్కువ. చలికాలంలోనూ వర్షాకాలంలో కొద్ది రోజులు, అది కూడా ఒక రోజు ఉంటే రెండో రోజు మళ్ళీ ఎండ వస్తుంది. మనకి ఎండ వస్తే చాలు. ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా సోలార్ మీదే ఉంటుంది. కనుక మనందరం దీన్ని ప్రోత్సహిద్దామని చెబుతూ సౌరభ్ గారికి, రాధిక గారికి అభినందనలు తెలియజేస్తూ ఇంకా బాగా ప్రవర్ధమానం అవ్వాలి. మీ ద్వారా పేదల ఇళ్ళకి, పేదలైనా అక్కడ పెద్దవాళ్ళందరూ పెట్టుకోవచ్చు. ముందు పెద్దవాళ్ళు పెట్టుకుంటారు డబ్బులు ఉన్నాడు కనుక. మనం పేదవాళ్ళకి సబ్సిడీ ఇచ్చి పెట్టించాల్సిన అవసరం ఉంటుంది. సౌరభ్ గారు. So I'll